అరే కావరా నేను చెప్పేది అరే నీ కాలు పట్టుకుంటున్నా సరే హలో హలో అరే నీ అమ్మ కట్ చేసి చెప్పింది కదరా రే ఏంది మా మాట్లాడుస్తున్నావు అరే మావరి ఏం లేదురా నా ఫ్రెండ్స్ వాళ్ళు అందరికి పడుతున్నారు రా ఒక్క అమ్మాయిని తెచ్చేయంటే ఒక్కరు పడతలేదురా ఒక్క పిల్ల కూడా నా మార్నింగ్ పడతలేదురా మావ ఆఖరికి నీ మార్నింగ్ కూడా ఎవరు తెచ్చింది కదరా ఏ నేను నీకంటే బాగానే ఉంటాను నాకెందుకు పడతలేరు అమ్మాయిలు సరే సరే ఏదో లోపలికి వెళ్ళి మాట్లాడుతుందా అయ్యో నేనేం పాపం చేసినామమ్మా నాకు ఎందుకు అమ్మాయిలు పడతలేరు నేనేం చేసినా నేను బాగానే ఉంటాను అమ్మా నాకు ప్రభాస్ మహేష్ బాబు వీళ్ళకంటే కాకుండా నేనేదో కొంచెం తక్కువ కొంచెం బాగుంటాయి కదా ఎందుకు పడతలేదు నాకు అమ్మాయిలు వీళ్ళు అప్పుడు మొహం గాడికి కూడా అమ్మాయి పడింది నాకే వల్ల రే ఏడ్చాకలేరా నేనేం పాపం చేసినారా అయ్యా నాకెందుకు అమ్మాయిలు పడతలేరు సామె బాధపడకురా నీకు ఏదో ఒక అమ్మాయి పడుతుందిలే ఏంద్రా ఇందాక నుంచి మాట మాటికి తొడగుతున్నావు ఏంటి చిమచిమలాడుతుందా రే నేనంటే ఇష్టం లేదా నీకు నేను నచ్చలేదా ఎప్పటి నుంచో నీతోనే ఉంటున్నా కదరా ఇది నవ్వుతుండు రాబిన్న కొడకరా నా మానికి అమ్మాయిలు ఎవరు పడట్లేదు చివరికి నువ్వు ఉన్నబడ్డావు నీకు చీర కట్టి నుదుటిలో బొట్టు పెట్టి చేతికి గాజులేసి నీ బెదాలకు లిప్స్టిక్ వేసి నువ్వు అందంగా నేను మార్చుకుంటా దేవుడు పుట్టించినప్పుడు కూడా నువ్వు ఇంత అందంగా నేను నిన్ను మార్చుకుంటా అందంగా అంతకు మించి అంతకు మించి నీ మొగనిరా ఏం మాట్లాడుతున్నావు రవీంద్ర కొడుకు నువ్వు మరి ఇందాక నా తొడలు రెండు తల్లి పట్టుకొని అని తిన్నావు కదరా ఆ తర్వాత అమ్మాయి లెక్క మళ్ళీ సెక్సీకి చెప్పినావు కదరా అందుకే నేను నీ దగ్గరకు వచ్చినారా నువ్వు ఎంత కరువు నా కొడుకు అని తెలుసుకుందామని చేసిన ఏం కరువురా ఇది చివరికి ఇట్లుండగానే వదలరా నువ్వు అంటే నువ్వు మొగోనివా మావా నీ మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు రా నీ గర్ల్ ఫ్రెండ్ అన్న సెట్ చేయి మావా నీ ఎర్రి నువ్వన్నారా మీ నా కొడుకు ఇద్దరం కలిసి కాపురం చేసుకుందాము నేను ఒక్కనే చేసుకోవాలరా భూము ఈ పిల్ల ఏంది ఇంత మెత్తగుంది